5 సార్లు ఛాంపియన్, ఐపీఎల్లోనే అత్యంత సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలలో ఒకటి ముంబై ఇండియన్స్. కానీ ఇప్పుడు అదే టీం పరిస్థితి చూస్తే ఫ్యాన్స్ కే కాదు మాజీ క్రికెటర్లకు కూడా షాక్ తగులుతోంది. 2026 సీజన్ ప్రారంభానికి ముందు ఈసారి కప్ ముంబైదే అని చాలా మంది అంచనా వేశారు. ఎందుకంటే టీంలో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ మైదానంలో మాత్రం ముంబై పూర్తిగా తేలిపోయింది. 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టుకోలో 9వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి 2 వారాల ముందే బయటపడింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ముంబై సీజన్ మరింత అవమానకరంగా ముగిసింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి టార్గెట్ ఒక్కటే, హార్దిక్ పాండ్యా. T20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ గా భారీ అంచనాల మధ్య ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన హార్దిక్ ఇటు కెప్టెన్ గాను అటు ఆటగాడిగాను పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్స్, బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయాలు ఇవన్నీ చాలా సందర్భాల్లో ముంబైకి నష్టమే చేశాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ముంబై బ్యాటింగ్ కోచ్ కైరోన్ పొలార్డ్ కూడా పరోక్షంగా హార్దిక్ కెప్టెన్సీపై స్పందించాడు. టీమ్గా చాలా విషయాలు ట్రై చేశామని, కానీ ఆశించిన ఫలితాలు రాలేదని, కొన్ని అంశాలపై మళ్లీ ఆలోచించాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ వ్యాఖ్యల తర్వాత హార్దిక్ కెప్టెన్సీ ప్రమాదంలో పడిందా అనే చర్చ మరింతగా పెరిగింది. అయితే మరోవైపు ముంబై మేనేజ్మెంట్ మాత్రం ఇప్పటికీ హార్దిక్కే మద్దతుగా నిలుస్తోందని వార్తలు వస్తాయి. టీం వైఫల్యానికి కేవలం కెప్టెన్సీనే కారణంగా మేనేజ్మెంట్ చూడటం లేదట. కొత్త T20 స్టైల్ కి జట్టు సరిగ్గా అడాప్ట్ కాలేకపోవటమే ప్రధాన సమస్యగా భావిస్తున్నారట. అందుకే వచ్చే సీజన్ లో కూడా హార్దిక్ ను కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ లాజిక్ ను అస్సలు అంగీకరించడం లేదు. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తీసేసిన రోజే ముంబై పతనం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో భారీగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బ్రింగ్ బ్యాక్ రోహిత్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. మరోవైపు మాజీ క్రికెటర్ సైమన్ డోల్ అయితే ఇంకా కఠిన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది హార్దిక్ ను కెప్టెన్ గా కొనసాగించకపోతే అతడిని రిలీజ్ చేయడమే మంచిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ సీజన్ లో ముంబైకి గాయాల సమస్య కూడా పెద్ద దెబ్బ కొట్టింది. బుమ్రాపై అధిక భారం పడింది. మిడిల్ ఆర్డర్ కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. కొంతమంది ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం కూడా టీం బాగా దెబ్బతీసింది. ఇదిలా ఉండగా డ్రెస్సింగ్ రూమ్ లో అంతా బాగోలేదనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. సీనియర్ ప్లేయర్లు హార్దిక్ లీడర్షిప్ ను పూర్తిగా అంగీకరించలేదనే వార్తలు ఫ్యాన్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకప్పుడు ప్రత్యర్థులకు భయం పుట్టించిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తన సొంత అభిమానులనే నిరాశపరుస్తోంది. మరి వచ్చే సీజన్ కు ముందు ముంబై మేనేజ్మెంట్ నిజంగానే పెద్ద మార్పులు చేస్తుందా? హార్దిక్ కెప్టెన్సీ కొనసాగుతుందా, లేక మళ్లీ రోహిత్ శర్మ చేతికి బాధ్యతలు వెళ్తాయా అన్నది ఇప్పుడు ఐపీఎల్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారిపోయింది. 5 సార్లు ఛాంపియన్, ఐపీఎల్లోనే అత్యంత సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలలో ఒకటి ముంబై ఇండియన్స్. కానీ ఇప్పుడు అదే టీం పరిస్థితి చూస్తే ఫ్యాన్స్ కే కాదు మాజీ క్రికెటర్లకు కూడా షాక్ తగులుతోంది. 2026 సీజన్ ప్రారంభానికి ముందు ఈసారి కప్ ముంబైదే అని చాలా మంది అంచనా వేశారు. ఎందుకంటే టీంలో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కానీ మైదానంలో మాత్రం ముంబై పూర్తిగా తేలిపోయింది. 14 మ్యాచ్ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టుకోలో 9వ స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి 2 వారాల ముందే బయటపడింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ చేతిలో 30 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ముంబై సీజన్ మరింత అవమానకరంగా ముగిసింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి టార్గెట్ ఒక్కటే, హార్దిక్ పాండ్యా. T20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ గా భారీ అంచనాల మధ్య ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన హార్దిక్ ఇటు కెప్టెన్ గాను అటు ఆటగాడిగాను పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ సెట్టింగ్స్, బ్యాటింగ్ ఆర్డర్ నిర్ణయాలు ఇవన్నీ చాలా సందర్భాల్లో ముంబైకి నష్టమే చేశాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ముంబై బ్యాటింగ్ కోచ్ కైరోన్ పొలార్డ్ కూడా పరోక్షంగా హార్దిక్ కెప్టెన్సీపై స్పందించాడు. టీమ్గా చాలా విషయాలు ట్రై చేశామని, కానీ ఆశించిన ఫలితాలు రాలేదని, కొన్ని అంశాలపై మళ్లీ ఆలోచించాల్సి ఉంటుందని చెప్పాడు. ఈ వ్యాఖ్యల తర్వాత హార్దిక్ కెప్టెన్సీ ప్రమాదంలో పడిందా అనే చర్చ మరింతగా పెరిగింది. అయితే మరోవైపు ముంబై మేనేజ్మెంట్ మాత్రం ఇప్పటికీ హార్దిక్కే మద్దతుగా నిలుస్తోందని వార్తలు వస్తాయి. టీం వైఫల్యానికి కేవలం కెప్టెన్సీనే కారణంగా మేనేజ్మెంట్ చూడటం లేదట. కొత్త T20 స్టైల్ కి జట్టు సరిగ్గా అడాప్ట్ కాలేకపోవటమే ప్రధాన సమస్యగా భావిస్తున్నారట. అందుకే వచ్చే సీజన్ లో కూడా హార్దిక్ ను కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈ లాజిక్ ను అస్సలు అంగీకరించడం లేదు. రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తీసేసిన రోజే ముంబై పతనం
మొదలైంది అంటూ సోషల్ మీడియాలో భారీగా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బ్రింగ్ బ్యాక్ రోహిత్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. మరోవైపు మాజీ క్రికెటర్ సైమన్ డోల్ అయితే ఇంకా కఠిన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఏడాది హార్దిక్ ను కెప్టెన్ గా కొనసాగించకపోతే అతడిని రిలీజ్ చేయడమే మంచిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక ఈ సీజన్ లో ముంబైకి గాయాల సమస్య కూడా పెద్ద దెబ్బ కొట్టింది. బుమ్రాపై అధిక భారం పడింది. మిడిల్ ఆర్డర్ కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. కొంతమంది ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం కూడా టీం ను బాగా దెబ్బతీసింది. ఇదిలా ఉండగా డ్రెస్సింగ్ రూమ్ లో అంతా బాగోలేదనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. సీనియర్ ప్లేయర్లు హార్దిక్ లీడర్షిప్ ను పూర్తిగా అంగీకరించలేదనే వార్తలు ఫ్యాన్ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకప్పుడు ప్రత్యర్థులకు భయం పుట్టించిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు తన సొంత అభిమానులనే నిరాశపరుస్తోంది. మరి వచ్చే సీజన్ కు ముందు ముంబై మేనేజ్మెంట్ నిజంగానే పెద్ద మార్పులు చేస్తుందా? హార్దిక్ కెప్టెన్సీ కొనసాగుతుందా, లేక మళ్ళీ రోహిత్ శర్మ చేతికి బాధ్యతలు వెళ్తాయా అన్నది ఇప్పుడు ఐపీఎల్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారిపోయింది.